మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 7వ వచనము. నీవు నాకు సహాయకుడివై ఉంటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను అని వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్మని అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి వయస్తులు చెల్లించి మరలా ప్రార్థన చేస్తే ఉండినప్పుడు దేవుడి వాగ్దానం చేయించిన వెంటనే చూడండి అక్కడ. అవునండి, దేవుడే మనకు సహాయకుడు అనమాట. ఆయన రెక్కల చాటున మనకు శరణం చేర్చి మనం ఉత్సాహం చేస్తామని అంటున్నారు అనమాట. ఉదయకాల సాయంత్రం ప్రార్థన చేస్తాం, అర్ధరాత్రి వేసి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం. బైబిల్ అయితే పూర్తిగా రాస్తానండి. 3 సంవత్సరాలు పట్టింది బైబిల్ రాయటానికి, పూర్తిగా రాస్తాను అనమాట. మరి ఇంకా బైబిల్ అయితే 10 అధ్యాయాలు ప్రతిరోజు ధ్యానిస్తున్నాం. ఇంకా స్తుతియాగం ప్రతిరోజు 2 సార్లు చేస్తున్నాం, అర్ధరాత్రి మళ్ళీ మధ్యాహ్నం కూడా చేస్తానండి. ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మనకి సహాయం చేసి దేవుడు మన దేవుడు అనమాట. ఆయన రెక్కల చాటున మనకి సహాయం కలిగి ఉంటాం అనమాట. సహాయం వస్తుంది అనమాట ఆయన రెక్కల నుండి. ఆయన మన కోడి రెక్కల కింద పిల్లలు ఇలా కాపాడుతూ ఉంటారు, రెక్కల కింద కప్పి. అలా ఆయన రెక్కల కింద మనల్ని కప్పి మనల్ని కాపాడే చూడు మన చూడు అనమాట. తన ఎడల యథార్థంగా ఉదయంగా ప్రపష్టక యెహోవాకు సంతుష్టి లోకమంతా సంచారం చేస్తుంది అనమాట. యెహోవాను బట్టి మనం సంతోషిస్తే ఆయన మన హృదయాంతలు తీర్చి దేవుడు మన దేవుడు అనమాట. ఆయన మనల్ని అరచేతుల్లో చిక్కుని ఉన్నారనమాట. మన ప్రకారం నిత్యం ఆయన ఎదుటి అనమాట. మన శ్రమలో మనం యెహోవాకు మొరపెడితే ఆయన మనకు ఉత్తరపిచ్చేది అనమాట. ఆయన మన బాధను తొట్టని అంటున్నారు, మనం కాపాడబడుకొని కూడా అంటున్నారు. యెహోవా నిన్ను కాపాడబడి అంటున్నారు, నీ కూడా పక్కన యెహోవా నీడగా ఉంటారు అంటున్నారు. పగలని దెబ్బ రాత్రి దెబ్బలతో నీకు తగలమని అంటున్నారు అనమాట. యెహోవా పట్టుబడి అందరూ ఉదరించి దేవుడు అనమాట. కుంగిపోయిన అందరూ లేకపోతే దేవుడు అనమాట. సర్వజీవుల కన్నా ఆయన చూస్తున్నాను అనమాట. తగిన కాలం మంది వారికి ఆహారం ఇస్తాను అంటున్నారు అనమాట. యెహోవా నీతి మంది ప్రేమించేవాడు అనమాట. ఆయన పరదేశంలో కాపాడే దేవుడు అనమాట. ఆయన బంధింపబడే వారి విడుదల చేసేవాడు అనమాట. తన ఎన్ని బైబిల్గా రేయంద తన గొప్ప కొరకు కనిపెట్టేవారిని యెహోవా ఆనందించేవాడు అనమాట. ఆయన మనతో కూడా నివసిస్తున్నాడు, మనలో ఉన్నాడనమాట. దేవుడు తన ఐశ్వర్యం చెప్పున మరి క్రీస్తు చేసిన మహిమలను 10 అవసరం తీస్తానంటున్నారు. ప్రభు కన్నా నీతి మంత్రుల మీద ఆయన చివరి వారి ప్రార్థన ఉన్నాయంటున్నారు అనమాట. ఏవో మోచించిన వారు సంగీత నాదం వల్ల సీయోనికి తిరిగి వస్తారంటున్నారు. నిత్య సంతోషం వారి తల మీద ఉండడం అంటున్నారు. సంతోషానందంగా అవుతారంటున్నారు. దుఃఖం నెట్టెరుపును తొలిపోతాయి అంటున్నారు అనమాట. ఇది దేవుడు మరి మనల్ని విమోచించుకున్నారు, పేరు పెట్టి పిలిచారు నన్ను. 40 రోజులు పాసుపాతను ఇంద్ర అని పేరు పెట్టి పిలిచి నేను నీతో అని భయపడొద్దని చెప్పేసి, నీ తోడైనా భయపడొద్దని చెప్పేసి ఆకాశం పెద్ద పెద్ద అక్షరాలు రాయించారండి. ఆ తర్వాత మరి నేను మళ్ళీ 4 రోజులకి మళ్ళీ నిన్ను పేరు పెట్టి పిలిచిన నా సొత్తు భయపడతాను, ఎందుకు నేను విమోచించాను అని అన్నారు అనమాట. మళ్ళీ ఇవన్నీ కూడా సురందరం ఆడిన దేవుడు మన దేవుడు అనమాట. ఆయన మనల్ని విమోచించుకుని మనం ఆయన సొత్తు అనమాట. తాను సృజించిన సమస్త జనుల కంటే కీర్తి గంత కలిగినట్టు మనల్ని హెచ్చిస్తానంటున్నారు. మన దేవుడిని మన ప్రతిష్ఠ జన్మ ఎన్నో అనమాట. అందుకని సరే మనకు ఎప్పుడు తోడుగా ఉంటుంది అనమాట. మనం మోహన దేవుడిని సర్వశక్తులైన నేను విశ్వసిస్తున్నాం కాబట్టి సరే మీకు అది ఏహో మనకు తోడుగా ఉంటుంటున్నారు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రమే ఉంటుంటున్నారు. నిన్ను ఏమాత్రం అడవను, నిన్ను ఏమాత్రం అడవనని చెప్పేసి ఆయన చెప్తున్నారు అనమాట. నీ ఎద్దు నుండి సర్వరోగం తీసేస్తాను, నీ విరిగిన ఎగుతుల కట్టమే శైవేదాన్ని దేవుడు పరుస్తారంటున్నారు. విశ్వాస ప్రార్థన స్వస్థపరుస్తుంటున్నారు. ప్రభాతం లేపుతారంటున్నారు. అతను పాపం చేసిన పాప క్షమాపణ అంటున్నారు. దేవుని మహిమరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చడానికి సముద్రాన్ని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల మనం బలం పొందుకోవాలని చెప్పేసి దినం ఆడుతారండి. ఈ దినం మరి వాగ్దానం మందు చేతున్న కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత్ర సత్వంతర ఇంకమైన మనకి ఎలా దిశ తీసుకున్న తండ్రి మీద ప్రపంచం పెద్దకబడిని పెరిపోయి న్యాయం చేసుకుని పెద్దకబడి అవసరం తట్టింది అక్కడ కోరుకులు తెచ్చండి బిల్లు మంచి జరిగింది. విద్యాశైలి దేవుని ఎవరి స్థలను బలపరచండి. ఎవరి కాలంలో మీకు అడబెట్టి ఎక్కువ చెప్పండి. అర్థపిస్తున్న వరకు అది సాయం తెచ్చండి. అనారోగ్యంతో స్వస్థవాసండి. వేదం దొక్కను మొదటి కుగిన వారిని లేకపోతుంది. లక్ష్మణ వస్తాయి ఇచ్చండి. మిత్రులు రాని మీరు మీ అందరూ సిద్ధపడ్డ కృపచమని ఇతరులు ఉండి బాగా తెచ్చమని మా ప్రభు పరీక్ష నేసుకిస్తే ప్రసిద్ధమైన అడిగి పెట్టుకుని ప్రార్థిస్తాము తండ్రి. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం కొరకు కూడా ప్రేర్ చేయమని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.